హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సాటర్డే, సో మా ఇంట్లో అయితే టమాటా రసం అయితే చేస్తున్నానండి. దీనికి కాంబినేషన్గా అయితే బీన్స్ కర్రీ కూడా వండుతున్నాను. ఈ టమాటా రసం కోసం అయితే ఒక 5 టమాటాలు తీసుకొని బాగా క్లీన్ చేసుకొని ఒక గిన్నెలో కొద్దిగా వాటర్ వేసుకొని టమాటాలను కూడా వేసి బాగా మ్యాష్ చేయాలి. పల్ప్ అంతా వచ్చేంత వరకు బాగా మ్యాష్ చేసుకొని తర్వాత ఈ వేస్ట్ని అయితే పక్కనైతే పెట్టేసుకోవాలండి. ముందుగా అయితే నేను చింతపండుని అయితే నానబెట్టుకున్నాను. ఈ చింతపండు రసాన్ని కూడా ఈ టమాటా రసంలో వేసి కొద్దిగా వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇప్పుడైతే కొంచెం సాల్ట్, కొద్దిగా పసుపు వేసుకొని బాగా కలిపి స్టవ్ మీద అయితే గిన్నెనైతే పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలండి. అంతే, చాలా సింపుల్గా అయిపోద్ది అనమాట. దీని తర్వాత అయితే ఒక చిన్న ప్రాసెస్ ఉంటుంది, అది చేసుకుంటే మనకి టమాటా రసం రెడీ అయిపోయినట్టే. చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా. చూసారు కదా, ఇదైతే స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె అయితే పెట్టుకున్నానండి. ఒక అమలదస్తా తీసుకొని అందులో కొద్దిగా జీలకర్ర, ఒక 5 వెల్లుల్లి రెబ్బలు, 3 ఎండుమిర్చి, కొద్దిగా మిరియాలు వేసుకొని బాగా అయితే దంచుకుంటున్నాను, ఒక పేస్ట్ అయ్యేటట్టు. ఇది మిక్సీకి అందదు కాబట్టి నేను అమలదస్తాలో అయితే చేస్తున్నాను. కొద్దిగా ఎక్కువ క్వాంటిటీ అయితే మనం మిక్సీలో వేసేసుకోవచ్చు, ఈజీగా అయితే అయిపోతుంది అనమాట. ఇది అయిపోయిన తర్వాత అయితే ఒక గిన్నె తీసుకొని అందులో అయితే కొద్దిగా ఆయిల్ వేసుకొని తాలింపు అయితే వేస్తున్నాను. తాలింపుకి అయితే కొంచెం జీలకర్ర, ఆవాలు, ఒక ఎండుమిర్చి వేసుకొని ముందుగా నేను పేస్ట్ చేసుకున్నాను కదండి, ఆ పేస్ట్ని కూడా వేసి ఒక హాఫ్ మినిట్ అయితే ఫ్రై చేశాను. ఈ ఫ్రై చేసిన తర్వాత చూసారు కదా ఎంత బాగా స్మెల్ వస్తుంది అంటే అంత బాగా స్మెల్ వస్తుంది అనమాట. ఇది ఫ్రై అయిన తర్వాత దీన్ని అయితే నేను టమాటా రసంలోకి వేసుకొని ఒక 5 మినిట్స్ ఉంచితే చాలండి. గుమగుమలాడే మంచి స్మెల్ వస్తుంది అనమాట. మనం తినేటప్పుడైతే నోటికి కమ్మగా అయితే అనిపిస్తుందండి. ఇది చూసారు కదా, దీన్ని అయితే నేను టమాటా రసంలోకి అయితే వేసుకుంటున్నాను. వేసుకుని ఒక 5 మినిట్స్ మరిగితే చాలండి. చాలా టేస్టీ అయిన టమాటా రసం రెడీ అయిపోయినట్టే. ఇంకా దీని తర్వాత అయితే నేను వేడిగా అయితే అన్నం వడ్డించుకుంటున్నాను. అన్నం వడ్డించుకొని వేడి టమాటా రసం వేసుకొని ఇంకా బీన్స్ కర్రీ కూడా వేసుకొని తింటున్నానండి. చాలా చాలా టేస్టీగా ఉంది. మీకు వీలైతే ఒక్కసారి ఇలా ట్రై చేయండి టమాటా రసాన్ని. దీనికి కాంబినేషన్గా ఏదైనా ఫ్రై కర్రీ కానీ లేకపోతే బీన్స్ కర్రీ అయితే నాకు అయితే చాలా బాగా నచ్చింది, చాలా బాగుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఆల్, థ్యాంక్ యూ.